ఆర్సీబీ క్వాలిఫైడ్ ఫర్ ద ప్లే ఆఫ్స్, ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఈ సీజన్ లో IPL 2026 కి. ఎప్పుడెప్పుడు క్వాలిఫికేషన్ స్టార్ట్ అయ్యేదని ప్రతి ఫ్యాన్స్ టెన్షన్ లోనే ఉన్నాడు. అండ్ ఈ రోజు మ్యాచ్ పంజాబ్ కి ఆర్సీబీకి ఇద్దరికి క్రూషియల్. బట్ ఆర్సీబీ చాలా బాగా ఆడింది అండ్ మంచిగా బౌలింగ్ చేసింది, మంచి టైంలో వికెట్స్ తీసుకుంది. ఫైనల్ గా పంజాబ్ ను ఓడించి ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై IPL 2026 కి అండ్ ఆల్మోస్ట్ టాప్ 2 లో ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఎందుకు మ్యాచ్ ఓడిపోయింది, ఆర్సీబీ ఈజీగా ఎలా గెలవగలిగింది, ఇటువంటి థింగ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు మనం కొంచెం ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ 16 పాయింట్స్ తో ఉంది అండ్ ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఆర్సీబీ అయిద్దని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ అండ్ పంజాబ్ కి డూ ఆర్ డై, దట్టు పంజాబ్ కింగ్స్ హోమ్ లో ఆడుతున్నాం కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కువగా పీబీకేఎస్ కే ఛాన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, వాళ్లే గెలవడానికి అవకాశం ఉంది. బట్ అలాంటి టైంలో ఆర్సీబీ పటీదర్ కూడా లేకుండా జితేష్ శర్మ కెప్టెన్ గా వచ్చి ఈ రోజు మ్యాచ్ గెలిచారంటే చిన్న విషయం కాదు. ఎస్పెషల్లీ కోహ్లీ అద్భుతంగా ఆడాడు అండ్ కోహ్లీతో పాటు వెంకటేష్ అయ్యర్. ఆర్సీబీ టీమ్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఈ సీజన్ లో కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు మంచిగా ఆడి మ్యాచ్ ని గెలిపిస్తున్నారు. ఎప్పుడైతే బెథల్ అవుట్ అయ్యాడో తర్వాత ఒక మంచి పీక్ మూమెంట్ వచ్చింది, పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఆ తర్వాత పడిక్కల్ అవుట్ అయిన వెంటనే మ్యాచ్ కొంచెం స్లో అయింది. ఆ మూమెంట్ లో కోహ్లీ కూడా అవుట్ అవడం, సో మళ్ళీ ఆర్సీబీని పుల్ బ్యాక్ చేయడానికి పంజాబ్ కింగ్స్ ట్రై చేస్తున్న టైంలో వెంకటేష్ అయ్యర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ వల్లే ఈజీగా 200+ క్రాస్ చేయగలిగింది అండ్ టిమ్ డేవిడ్ ఇచ్చిన చిన్న ఫినిషింగ్ వల్ల 220 వరకు వెళ్ళింది. లాస్ట్ ముంబై మ్యాచ్ లో ఎలా అయితే కృణాల్ పాండ్యా అద్భుతంగా ఆడాడో, ఆడి మ్యాచ్ ని గెలిపించాడు, అదే విధంగా ఈ రోజు వెంకటేష్ అయ్యర్ కీ ప్లేయర్. సో ఎప్పుడెప్పుడు ఆర్సీబీకి ఒక కొత్త హీరో అవసరం అవుతున్నాడు, ఆ రోజు కొత్త పర్సన్ హీరోగా మారి వాళ్ళకి విన్ ఇస్తున్నాడు. దిస్ ఇస్ ద టీమ్ ఎఫర్ట్. 2025 విన్ అయిన తర్వాత 2026 లో మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఆర్సీబీ మీద చాలా కమెంట్స్ ఉన్నాయి. ఒక ఆర్సీబీ ఫ్యాన్ గా వినడానికి కొంచెం బాధేస్తుంది, ఏదో లక్ లో ఒక సీజన్ గెలిచారని, ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా రాలేరని, ఇటువంటి చాలా కామెంట్స్ వింటారు ఆర్సీబీ వాళ్ళు. బట్ వాటిని ఈసారి వాళ్ళు వాటన్నిటికీ ఆన్సర్ చెప్తూ ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్, అది టాప్ 1 పొజిషన్ లో ఉంది. చిన్న విషయం కాదు, ఆర్సీబీ మళ్ళీ కప్పు కొట్టిన పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత మంచి టీం బిల్డ్ అయింది. బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది, వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ క్యాండిడేట్ ఈ సీజన్ కి అయితే. చూడాలి మరి నెక్స్ట్ 3 టీమ్స్ ఏమైతాయి, ఆర్సీబీ పొజిషన్ ఫైనల్ గా టాప్ 1 లోనే ఉంటుందా లేదా ఏమన్నా 2-3 కి పడే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. మరి నెక్స్ట్ మ్యాచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికైతే ఆర్సీబీ క్వాలిఫై అయింది, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునింది, వాళ్ళకి బెస్ట్ సూటబుల్ థింగ్ అది. వాళ్ళు చేజింగ్ లో ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు అంతే ఈ సీజన్ లో. సో చేజింగ్ బాగా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది కాబట్టి డిఫెండింగ్ అంటే చేజింగ్ బెటర్ అనుకున్నారు. అది ఆఫ్టర్నూన్ గేమ్, సో ఖచ్చితంగా చేజింగ్ కొంచెం హెల్ప్ అయింది అనుకున్నారో ఏమో, మరి చేజింగ్ తీసుకున్నారు. అండ్ ఆర్సీబీ చాలా బాగా స్టార్ట్ చేసింది. పవర్ ప్లే లో 62 రన్స్ అరౌండ్ కొట్టారు, ఒక వికెట్ పడింది. ఎక్కడ ఇన్నింగ్ స్లో అవ్వకుండా చూసుకున్నాడు కోహ్లీ గానీ ఆపోజిట్ ఉన్న పార్ట్నర్ గానీ. ఆ విధంగా ఫస్ట్ 240 ఎయిమ్ దగ్గర ఉన్నది 200 కి వచ్చింది, మళ్ళీ దాన్ని 220 వరకు తీసుకెళ్లారు. సో ఈ విధంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చాలా డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ ప్లేయర్స్ వాళ్ళు యాక్సిలరేట్ చేసి స్కోర్ ఇచ్చారు ఆర్సీబీకి. సో దట్ ఈస్ వాట్ టీమ్ కి కావాల్సింది కూడా. ప్రతిసారి ఒకే బ్యాట్స్మెన్ కాకుండా అందరూ కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఇదే విధంగా ఉంటది విన్ అనేది. అండ్ చేజింగ్ వచ్చిన పంజాబ్ కింగ్స్, ఎప్పుడు చేజింగ్ లో బాగా ఆడే పంజాబ్ కింగ్స్ ఈసారి ఎందుకు ఓడిపోయింది అంటే, చేజింగ్ లో మెయిన్ పంజాబ్ కింగ్స్ హెల్ప్ అవుతుంది ఏంటంటే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఎప్పుడైతే ప్రభ్ సిమ్రాన్ అండ్ ప్రియాన్ షారే ఇద్దరు ఒక బీభత్సమైన ఫైరీ స్టార్ట్ ఇస్తారో, అప్పుడు పంజాబ్ కింగ్స్ చేసి చాలా ఈజీ అవుతుంది. ఈ రోజు ఏమైంది, అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ గానీ, హాజిల్వుడ్ గానీ, రసిక్ దర్ గానీ పవర్ ప్లే లో వాళ్ళిద్దరిని అవుట్ చేశాడు. ఇద్దరని కాదు, ముగ్గురిని అవుట్ చేశాడు. ఎస్పెషల్ మెయిన్ వాళ్ళ వెన్నముకనే దెబ్బతీశాడు. ప్రభ్ సిమ్రాన్ గానీ, ప్రియాన్ షారే గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ ముగ్గురు అవుట్ అయ్యారు సింగిల్ డిజిట్స్ కే. సో ఎప్పుడైతే వాళ్ళు టాప్ 3 కోల్పోయారో అప్పుడే మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయారు. బట్ మ్యాచ్ నిలబెట్టడానికి వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా బాగా ట్రై చేసింది. కనోలీ చాలా బాగా ఆడాడు, వికెట్ నిలబెట్టుకున్నాడు కొద్దిసేపు. ఆ తర్వాత శ్రేయాన్ షెగ్డే కూడా బాగా ఆడాడు. మంచిగా ఎగ్జలరేట్ అవుతున్న టైంలో ఒక అనవసరమైన షాట్ కి వెళ్ళి వికెట్ ఇచ్చాడు శ్రేయాన్ షెగ్డే. అండ్ ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్ గానీ, శశాంక్ సింగ్ గానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో చాలా బాగా క్లిక్ అయింది. మ్యాచ్ ని లాస్ట్ వరకు తీసుకొచ్చారు, హోప్ఫుల్ ఛాన్స్ క్రియేట్ చేశారు. లాస్ట్ 5 ఓవర్స్ లో అరౌండ్ 75 ఏమో కొట్టాల్సి వచ్చింది. బట్ ఎప్పుడైతే హాజిల్వుడ్ వచ్చి స్టోయినిస్ వికెట్ తీసాడో అప్పుడు మ్యాచ్ మళ్ళీ వాళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాలేదు కూడా. సో గుడ్ న్యూస్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ కి రోజు శశాంక్ సింగ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు, చాలా వండర్ఫుల్ షాట్స్ ఆడాడు. మ్యాచ్ లాస్ట్ వరకు తీసుకురావడానికి శశాంక్ సింగ్ మెయిన్ రీజన్. శశాంక్ సింగ్ ఇంకెవరన్నా తోడై ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించుండేవాడు. ఈ రోజు కూడా 2025 ఫైనల్ ఏం జరిగిందో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అలానే వెళ్ళింది, కాకపోతే కొంచెం బిగ్ మార్జిన్ తో గెలిచారు ఆర్సీబీ వాళ్ళు. స్టోయినిస్ ఇన్ కేస్ క్రీజ్ లో ఉంటే ఆ బాల్ అవుట్ అవ్వకుండా మేబీ పంజాబ్ కింగ్స్ ఏమైనా ఛాన్స్ ఉండేది. బట్ హౌఎవర్ ఆర్సీబీ హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్వుడ్ ఆ 19th ఓవర్ గానీ 17th
15th ఓవర్ గానీ 10 కంటే బిలో రన్స్ ఇచ్చి 15 రిక్వైర్డ్ రేట్ ఉన్నప్పుడు పంజాబ్ కింగ్స్ ఆల్మోస్ట్ క్రష్ చేసేసాడు ఇంకా లాస్ట్ ఓవర్ స్కోర్ కొట్టనీయకుండా. భువనేశ్వర్ పవర్ ప్లే అద్భుతంగా బౌలింగ్ చేశాడు, బట్ సెకండ్ స్పెల్ లో రన్స్ ఎక్కువ ఇచ్చాడు, ఆల్మోస్ట్ 20+ రన్స్ ఇచ్చాడు. బట్ హవెవర్ ఆర్సీబీకి అయితే ఒక మంచి విన్ దొరికింది, అఫీషియల్ గా క్వాలిఫై అయ్యారు, టీం చాలా బాగుంది. నెక్స్ట్ పటీదార్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ టీం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో హైదరాబాద్ లో ఉంది. ఈ మ్యాచ్ కూడా డూ ఆర్ డై కాబోతుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ 100% టాప్ 2 లో ఉంటది. ఒకవేళ ఈ మ్యాచ్ సన్ రైజర్స్ గెలిస్తే సన్ రైజర్స్ సిఎస్కే మ్యాచ్ మీద సన్ రైజర్స్ కూడా టాప్ 2 కి వెళ్లే ఛాన్స్ ఉంది. అండ్ అటు గుజరాత్ సిఎస్కే మ్యాచ్ మీద గుజరాత్ టాప్ 2 కి వెళ్లే ఛాన్స్ ఉంది. సో హవెవర్ ఇంకా టాప్ 2 అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ ఆర్సీబీ అఫీషియల్లీ క్వాలిఫైడ్ ఫర్ ద ప్లే ఆఫ్స్. లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.